వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మామిడికుదురు మండలం కొమరడలో ఆర్ఎన్బి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక కొబ్బరి చెట్టు రోడ్డుపైకి వాలిపోయి ప్రయాణికులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. గాలికి ఊగుతూ ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తుందని గతంలో ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ఆ చెట్టును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మండపేటలోని కలువ పువ్వు సెంటర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు సాయంత్రం శోభిహమానంగా అలంకరించిన రథంపై స్వామివారి ఉత్సవ మూర్తుల తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షిక కళ్యాణోత్సవం భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. బొబ్బిలి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా తాగునీటి పైపుల నుంచి నీరు లీకే వృధాగా బయటకు పారుతోంది. లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విలువైన తాగునీరు పెద్ద మొత్తంలో వృధా అవుతూ ఉండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన దారపు ఎన్ఆర్పి రెడ్డిని విజయనగరం జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సభ్యులు బొబ్బిల్లో ఘనంగా సన్మానించారు. దుశ్శాలవతో సత్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దారపు ఎన్ఆర్పి రెడ్డి మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థుల సంక్షేమం, ఫార్మసిస్టుల వృత్తి పరిరక్షణ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్, ఆధునిక ఔషధాలపై అవగాహన కల్పించేందుకు కౌన్సిల్ కృషి చేస్తుందన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిడదవోలులో పట్టణ ప్రజల సంక్షేమం సంఘం, డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, యువత ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, అయితే యువత డ్రగ్స్ మాయలో చిక్కుకునే ప్రమాదం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రాలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు, పాలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవం ద్వారా స్థానిక రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తాడేపల్లిగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఆలీ శ్యామ్జీ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం నెలకొల్పిన సెంటర్ను ఛత్రపతి శివాజీ సెంటర్ గా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. మదనపల్లిలో జరిగిన సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, ప్రశ్నించే గొంతును అణచివేస్తున్నారని విమర్శించారు. పౌర హక్కులు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో మృతి చెందిన కార్మికులకు ₹1,00,00,000 పరిహారం, ఉపాధి హామీ కూలీలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మడకశిర వైకాపా నాయకుడు 7వ వార్డు ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ కూటమి నాయకులకు మడకశిర అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మడకశిర వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా వైకాపా ఇన్ఛార్జ్ ఈరా లక్కప్పపై కూటమి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సూళ్లూరుపేట మండలం నాదెండ్లవారి కండ్రిగ గ్రామంలో కాలంగి నదికి వెళ్లే కల్వట్టు వద్ద ఉన్న 30 ఏళ్ల నాటి పాత లాకు గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు పగుళ్లతో బలహీనపడినా పైపైన సిమెంట్ పూత వేసి వదిలేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాలు, అధిక నీటి ప్రవాహం సమయంలో ఈ నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదం జరగకముందే శాశ్వత చర్యలు తీసుకుని కొత్త లాకు గేట్లు నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.